హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ గురించి అండి. నిజామాబాద్లో ఉంది. సో అక్కడికి వెళ్ళినాం మేము. అదే వీడియో చూపిస్తున్నాను నేను. ఈరోజు మేము జనవరి 1కి వెళ్ళినాము. అయితే ఆ రోజు ఇంకా చాలామంది భక్తులు, ఆ రోజు బుధవారం ఉండింది కదా, సో చాలామంది వస్తున్నారు. మేము కూడా ఆ రోజు టెంపుల్కి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు, బాగా అనిపించింది. సో నేను ఇంకా జనాలు ఉన్నారు కదా, ఎట్లా వీడియో పెడతా నేను అని చెప్పేసి, షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియోస్కి వస్తాయి కదని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ స్టార్టింగ్లో విఘ్నేశ్వరుడి టెంపుల్ అండి. ఇక్కడ చూడండి, ఇది బయటే ఉంది. అక్కడ దర్శించుకొని కాలు కడుక్కొని దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, మనం జనాలు అందరు వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంటుంది. ఇది స్వామివారి వాహనం, ఇక్కడ పక్కన ఉంది. చూడండి, చాలామంది జనాలు వస్తున్నారు. చాలా లోపలైతే చాలా క్రౌడ్ ఉంది. బాగా అనిపించింది మాకు. ఆ రోజు వెళ్ళినందుకు మంచి దర్శనం అయింది. ప్లస్ బుధవారం కలిసి వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళినాము. సో ఇక్కడ బయట కూడా చూడండి, అక్కడ అందరు కూర్చున్నారు. చలి పందిట్లు పెట్టిండ్రు అన్నమాట. అక్కడ టెంట్ లాగా. అక్కడ ఎంతమంది పైకి ఎక్కలేని వాళ్ళందరూ కిందే కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ ఇంకా దర్శనం చేసుకొని వచ్చి ఇంకా అక్కడ కూర్చోవడము, ఇంకా అక్కడే అన్నదానం ఉండే ఆ రోజు. సో అక్కడ కూడా చాలామంది ఉన్నారు. నేను అవన్నీ వీడియోస్ తీసిన, నేను అన్నీ చూపిస్తాను మీకు. సో బాగా నాయిస్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పేసి నేను అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అక్కడక్కడ సాంగ్స్, ఇక్కడ స్వామివారి పిక్ అదేమంటారు ఫోటో పెట్టినారు, దాన్ని కూడా తీసిన. చూడండి, అయితే నాయిస్ ఉందని చెప్పేసి అసలు ఎక్కడ ఉంచలేదు. స్వామివారి సాంగ్స్ ప్లే అవుతున్నాయి అక్కడ. అందుకని చెప్పేసి నేను మొత్తం మ్యూట్లో పెట్టి సౌండ్ ఎడిట్ చేసిన. చూడండి, వెళ్తూ ఉన్నారు అంత జనాలు. మేము కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్లో అనమాట. పెద్దగా ఉంటుంది ముందు, చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఓపెన్ గ్రౌండ్ లాగా ఉంటుంది. వెళ్తున్నాము. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. చిన్నగా స్వామివారి విగ్రహం ఉంటుంది. అక్కడ నుండి స్టార్ట్. అక్కడ నుండి ఇంకా అన్ని అమ్మవార్లు అట్లా ఉంటాయి అన్నమాట. సో నేను అక్కడికే వెళ్తున్నా. అక్కడ జనాలు స్వామివారి దగ్గర దర్శనం చేసుకుంటున్నారు. చూడండి, సో స్వామివారిని దర్శనం చేసుకొని ముందుకు ఎంత డెకరేషన్ చూడండి, ఎంత చిన్నగా ఎంత బాగా చేస్తున్నారు. పందిరేసిరనమాట. ఇట్లా చిన్నగా పందిరేసి దానికే ఫ్లవర్స్తో డెకరేట్ చేసినారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. తర్వాత మెట్లు అండి, 18 మెట్లు కదా, అసలు ఎంత బాగున్నాయి చూడండి. మొత్తం పూలతో ఇట్లా నింపేసిరు, పూల దండలతో. ఇది కింది నుండి తీస్తున్నా పిక్. సో పైకి వెళ్ళినాక కూడా తీస్తాను నేను, అది కూడా పెడతాను మీకు. సో ఇంకా భక్తులందరూ ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ నేను మా ఆయన కూడా ఒక ఫోటో దిగేసి అది కూడా అప్లోడ్ చేసిన. సో వస్తుంటుంది చూడండి, నేను మాట్లాడుతుంటే ఆ ఫోటో కూడా వస్తుంటుంది. చాలా బాగుండే. జీవితంలో రెండోసారి అనమాట నేను టెంపుల్కి వెళ్ళడం. ఫస్ట్ మా మ్యారేజ్ డే రోజు 18కి వెళ్ళినాము. ఎగ్జాక్ట్లీ 12 డేస్కి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా. ఈసారి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళిన చాలా భయం అన్నమాట నాకు. స్వామి అంటే నిష్టగా బాగుండాలని చెప్పేసి చాలా దూరంగా ఉంటా. ఏందో ఈసారి దర్శనం చేసుకున్నా మంచిగా. ఇక్కడ స్వామి దిగుతున్నారు కదా, పాపం తన కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. తన కోసం ఆ మెట్లు ఓపెన్ చేసిరన్నమాట. సో తన కోసం అని చెప్పేసి లాక్ తీస్తే తను మెల్లగా దిగుతున్నారు. అసలు అంత హెల్త్ బాగాలేకున్నా కానీ మాల వేసుకోవడం అంటే ఎంత గ్రేట్ అనిపించింది. అసలు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారో. తన ఫ్యామిలీ వాళ్ళు మొత్తం, స్వామి ఫ్యామిలీ వాళ్ళు మొత్తం తనతోనే ఉన్నారు. ఒక్కరొక్కరుగా దిగుతున్నారు చూడండి. చాలా అసలు నించోలేని స్థితిలో ఉన్నారు ఆ స్వామి. అయినా కానీ టెంపుల్కి వచ్చి దేవుని దర్శించుకుంటున్నారంటే అంతే దేవుడి మహిమ కదా. దగ్గరుండి నడిపించినట్టున్నారు స్వామివారు తనని. సో నేను మెట్లు తీస్తుంటే తనకు అనిపించేసరికి ఇంకా వాళ్ళ వీడియో కూడా నేను తీసుకున్నా. ఇది ముందరండి, ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. అవి కొంచెం ఇంకా వస్తాయి, ముందు వస్తాయి వీడియోస్. ఇది పైన అన్నమాట. మనం మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇట్లుంటుంది లోపల టెంపుల్. చూడండి, డెకరేషన్ కొరకు తీసిన నేను. అమ్మవారి టెంపుల్
ఇక్కడ వచ్చే సుబ్రహ్మణ్య స్వామి అండి. ఎక్కడికి వెళ్ళినా అసలు తనని ఖచ్చితంగా దర్శించుకోవాలి కాబట్టి మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ చూసినాం, బాగా అనిపించింది. స్వామివారి దర్శనం కూడా అయిపోయింది కదా మాకు అని చెప్పేసి. ఒక్కొక్కరుగా క్రౌడ్ పెరుగుతున్నారు చూడండి. ఎక్కువ స్వాములే ఉండే ఆ రోజు మేము వెళ్ళిన రోజు. వాళ్ళు వెళ్తున్నారు చూడండి దర్శనానికి. వెనకాల మేము అది జయగంట. అసలు ఎంత పెద్ద సౌండ్ వస్తుందో, చాలా పెద్దగా ఉంది గంట చూడండి. నేను అది కూడా చూపిస్తాను మీకు. మెట్ల దగ్గరికి వెళ్తున్నా చూడండి నేను, అవి చూపిస్తామని చెప్పేసి. చాలా పెద్ద స్వామివారు కూడా ఎంత బాగున్నారో, కానీ అది తీయడానికి వీలుండదు కదా, అందుకని చెప్పేసి నేను అది తీయలేదు. కాకపోతే బయట మాత్రం మ్యాక్సిమం మొత్తం కవర్ చేసిన వీడియోలతో. ఇది ముందు డెకరేట్ కంటే ముందు, డెకరేట్ చేయకముందు ఇట్లుందన్నమాట అక్కడ. తర్వాత మొత్తం పూలతో అలంకరించిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది, టెంపులే చేంజ్ అయిపోయింది చూడండి. జనాలు వస్తున్నారు, ధ్వజస్తంభం దగ్గర అక్కడ నించున్నారు చూడండి. స్వాములు అక్కడ స్వాములు కూడా ఉన్నారు, చాలామంది ఫ్యామిలీస్తో వస్తున్నారు. మరి ఇరుముడు కట్టుకోవడానికి ఏంటనేది తెలీదు. చాలామంది స్వాములు ఉన్నారు ఆ రోజు కూడా. ఇవన్నీ చిన్న గుడ్లు అండి. కింద ఇక్కడ చెట్టు కింద కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడిది ఆ మందిరం. ఇది ఫస్ట్ రోజు వీడియోనే అండి చూడండి. మొత్తం కిందికి వచ్చి తీస్తున్న వీడియోని చూడండి. ఒకసారి అన్నీ దగ్గరికి వెళ్ళి చూపిస్తామని చెప్పేసి, జనాలు తక్కువ ఉండేసరికి ఛాన్స్ దొరికింది నాకు దగ్గరికి వెళ్ళి షూట్ చేసుకోవడానికి. ఇక్కడ అన్నదానం నడుస్తుందండి. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. అన్నదానం టైంలో అసలు ఫుల్ మంది. నాకు తెలిసి లేడీసే ఎక్కువ ఉన్నారు అనుకుంటా జెంట్స్ కంటే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ ఉంది కదా, శబరిమల అంటే అక్కడ వెళ్ళలేం, కానీ ఇక్కడ దగ్గరలో స్వామివారు ఉండేసరికి ప్లస్ సెంటిమెంట్ మనకి ఫస్ట్ కాబట్టి, జనవరి 1. సో ఆంగ్ల నూతన సంవత్సరం అని చెప్పేసి చాలామంది వచ్చిండ్రు. ఇది మెట్లు అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. యాక్చువల్లీ స్వామివారు పైన ఉంటారు. మా ఆయన వస్తున్నారు. నేను ఆయన కంటే ముందు ఒక 2 స్టెప్స్ ముందుండి తీస్తున్నా. ఇంకా చూడండి ఎంత పెరిగిపోయినారో చూడండి జనాలు, చాలామంది. మేము కూడా చాలా లాస్ట్ అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం కదా మేము, లాస్ట్లో మేమే నించున్నాం. మా తర్వాత ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు, వస్తూనే ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకొని అన్నీ వెళ్ళి మేము కూడా లైన్లో నించున్నాం చూడండి. ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఇక్కడ పైన ఉన్నారు మళ్ళీ టెంపుల్లో. స్పేస్ మాత్రం బాగా నచ్చింది. ఇట్లా పైకి చూస్తే అసలు ఆకాశం ఎంత బాగా అనిపిస్తున్నదో, ఓపెన్గా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి మీరు జనాలను చూడండి ఎంతమంది వచ్చినారో. నిజామాబాద్లో కూడా అసలు మంచి గుడులు ఉన్నాయి, నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మొన్న తేనె సాయిబాబా టెంపుల్ ఒకటి, మళ్ళీ ఈరోజు ఇది. సో విజిట్ చేస్తున్న కొద్దీ అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి ఇక్కడ కూడా అనిపిస్తుంది. సో ఇదంతా అదే వీడియో. అమ్మవారు ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి తీసిన చూడండి. జనాలు లేకపోయేసరికి దగ్గరకు వచ్చి తీసిన స్వామివారిని కూడా. ఇంకా లైన్లో నించుంటున్నాం చూడండి. మేము లాస్ట్లో ఉన్నాం, లాస్ట్లో మేమే. మా తర్వాత ఇంకా వేరే జనాలు కూడా స్టార్ట్ అయినారు. ఇక్కడ నించున్నారు చూడండి మా సారు, తన వెనకాల నేను. ఇంకా నించొని మోర్ దాన్ ఒక 1/2 అవర్ అట్లా పట్టింది దర్శనానికి, కానీ మంచి ఓపికతో నించున్నాం. అసలు టైం తెలియలేదు. గ్రౌండ్లో మాతో పాటు చిన్న పిల్లలు అందరు ఉన్నారు లైన్లో. ఆ గ్రౌండ్ మొత్తం నిండుగా ఉంది కదా, మస్తు అక్కడిక్కడ చూసుకుంటూ నించునేసరికి పెద్దగా టైం తెలియలేదు. మంచిగా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాం స్వామివారిని. సో అది ఇక క్యాప్చర్ చేసుకుంటే ఉంటుంది కదా అన్నట్టు అన్ని వీడియోస్ తీసిన చూడండి. పాదాలండి దగ్గర నుండి తీసిన, ఎంత బాగుందో పూలతోటి. దూరమే నించొని తీసిన, కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. కింది వరకు మొత్తం జనాలు ఉన్నారు. అవన్నీ అసలు బాగా అనిపించింది. నాకు కరెక్ట్గా పెద్దగా తెలియదు కదా, ఎప్పుడు వెళ్ళింది లేదు కాబట్టి అందుకని కొంచెం దూరంగా మొత్తం బంతి పూలతో అలంకరణ. ఇలాంటి విగ్రహాలు 2 ఉంటాయండి, అటు సైడ్ ఒకటి, ఇట్స్ ఎంట్రన్స్లో అనమాట ఇవి. సో అక్కడ అది
టెంట్ ఉంది కాబట్టి నాకు రాలేదు తీయడానికి. హనుమాన్ చాలీస్ ఉంది ఇక్కడ, అది కూడా తీసిన చూడండి. ఇక్కడ ముందు కృష్ణుడు ఇందాక స్టార్టింగ్ వచ్చింది కదా, సేమ్ అదే చూడండి. కృష్ణుడు చెట్టు కింద పందిరేసి రావి చెట్టు కింద ఎంత బాగుంటుందో, బాగా అనిపించింది ఉన్నంతసేపు అక్కడ. లక్కీగా మంత్లో 2 times వెళ్ళినట్టు అయింది మాకు. చూడండి టెంపుల్స్. సో అక్కడ పైన కూడా నాకు నచ్చింది అది, అక్కడ చూపిస్తున్నా చూడు, అది బాగా అనిపించింది. 7 గుర్రాలతో వస్తున్నాడు కదా అర్జునుడు, అది బాగుంది. వచ్చేటప్పుడు చూసిన, అది ఒకసారి తీసేసుకుందామని చెప్పేసి ఎమ్మటే తీసుకున్నా. వీలైతే వెళ్ళండి నిజామాబాద్ పీపుల్స్, మీకు బుధవారం కానీ ఈవెన్ ఎప్పుడు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు వెళ్తే ఇంకా మంచిది, ఈ మకర సంక్రాంతి కంటే ముందు ట్రై చేయండి. చాలా బాగుంది టెంపుల్, చాలా పీస్గా ఉంది. సో థ్యాంక్ యూ అందరు వీడియో చూస్తున్నందుకు. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్.